ఓ మహిళ హత్య కేసు మేడ్చల్ పోలీసులు 72 గంటల్లోనే ఛేదించారు. ఈ నెల 16న మేడ్చల్ మున్సిపల్ అత్వెలి గ్రామంలో జరిగిన మహిళ హత్య కేసుపై మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. గత 6 నెలల నుండి అత్వెలిలో నివాసం ఉంటున్న దాసరి లక్ష్మి అనే మహిళను దిల్సుఖ్ నగర్ కు చెందిన కటికే రాకేష్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఒంటరిగా ఉంటున్న మృతురాలు రాకేష్ ను చూసి ఈ నెల 15న కిస్టాపూర్లోని ఓ వైన్ షాప్ వద్ద గల తన కార్యాలయంలో ఆహ్వానించి సహాయం చేసిందని తెలిపారు. మృతురాలు నగలు ధరించి ఉండడాన్ని గమనించిన రాకేష్ నగలు దోచుకోవాలని పథకం పన్నాడు. మృతురాలితో కలిసి రాకేష్ కళ్లు తాగాడు. అనంతరం అత్వెలిలోని మృతురాలు అద్దె తీసుకున్న గదిలో మృతురాలు నిద్రలోకి జారుకోగానే ఆమె నగలు దోచుకోవడానికి యత్నించాడని ఆమె ప్రతిఘటించడంతో వంట చేసే కత్తితో ఆమె గొంతుపై హత్య చేశాడు. మృతురాలి నగల కోసం ముక్కు చెవులను కోసి శరీరాన్ని ఛిద్రం చేశాడు. అనంతరం మృతదేహానికి నిప్పంటించి ఆభరణాలతో పరారయ్యాడు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలు సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడి నుంచి సుమారు 53,000 సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శంకర్ రెడ్డి, సిఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 16వ తారీఖున గురువారం మరియు శుక్రవారం నైట్లో ఒక లేడీ లక్ష్మి అనేటువంటి లేడీని చంపి ఆమె ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు దొంగిలించి పరారైనటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతన్ని ఇంటరాగేట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మనకి 16వ తారీఖు ఒక లేడీ లక్ష్మి అనేటువంటి లేడీ ఏ బస్తీ అది ముస్లిం బస్తీ అత్వేలి గ్రామంలో లేడీ ఇంట్లో ఒంటరి మహిళ ఇంట్లో ఉన్నప్పుడు అతనికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తే ఆశ్రమం అడిగితే ఆమె నైట్ ఆశ్రమం ఇస్తుంది. షెల్టర్ ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరు అప్పటికే కళ్ళు తాగి ఉండటం, ఆమె మత్తులో పండుకున్నప్పుడు ఈయన పథకం వేసి అంటే జులాయిగా తిరుగుతూ ఈజీ లైఫ్కి అలవాటు పడి జస్ట్ 24 ఇయర్స్ ఇతను రాకేష్ అనేటువంటి వ్యక్తి కటికే రాకేష్, ఇతని లింగంపేట కామారెడ్డి జిల్లా లింగంపేట విలేజ్ లేబర్గా పనిచేస్తాడు. ఇతను జులాయిగా తిరుగుతూ ఆ లేడీ పరిచయం, పాత పరిచయం, ఇంతకుముందు గతంలో ఈ యొక్క నేరస్తుని యొక్క తల్లి ఆ చనిపోయిన మృతురాలు ఇద్దరు గతంలో పరిచయం ఉండటం వల్ల ఆ పరిచయంతో ఇది తనకి ఏదైనా పని చూపి అని చెప్పేసి అంటే అప్పటికే ఆమె మృతురాలు మన కిస్టాపూర్ వైన్ షాప్లో ఆయాగా పనిచేస్తుంది, హౌస్ కీపింగ్గా పనిచేస్తుంది. ఇతనికి కూడా ఏదైనా ఇప్పియండి అని చెప్పేసి అంటే సరే నేను మాట్లాడతానని చెప్పేసి ఆ రోజు వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే ఆ మంచితనాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఆమె కళ్ళు తాగిన మత్తులో ఉన్నప్పుడు ఇతను కూడా ఆ ఇంట్లో ఉండి ఆమె ఒంటి మీద చెవి దిద్దులు, ముక్కు పుడక, కాళ్ళ పట్టీలు ఇవి చూసి వాటిని దొంగిలించాలనే ఉద్దేశంతో ఆమెని ఇంట్లో ఉన్నటువంటి కూరగాయల కత్తి కూరగాయల కత్తితోటి గొంతు కోసి చంపేసిన తర్వాత ఆ చెవు కట్ చేయడం, ముక్కు కట్ చేయడము, కాళ్ళ పట్టీలు తీసుకొని అవి కాకుండా ఇంట్లో ఉన్నటువంటి కొన్ని డబ్బులు కూడా ఒక 3,000 రూపాయల చిల్లర డబ్బులు ఉంటే మొత్తం ఇల్లంతా జప్తు చేసుకొని మళ్ళీ ఎవిడెన్స్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ బట్టలన్నీ కూడా మీదేసి కాల్చి బయట తాళం వేసి ఆ తాళం చేతి తీసుకొని ఆమె డిసీజ్డ్ అంటే మృతురాలు ఫోన్ కూడా తీసుకొని పారిపోవడం జరుగుతుంది. తర్వాత మీకు తెలుసు, మనందరం ఆ రోజు సీన్ విజిట్ చేయడము, ఆ టీమ్స్ ఫామ్ చేసుకోవడము, ఇక్కడ సిసిఎస్, సిఐ దాల్నాయుడు వాళ్ళ టీము, మా ఏసీపీ శంకర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, డిఐ సుధీరు, ఎంటైర్ టీం అందరూ కూడా పనిచేయటము, టీమ్స్ ఫామ్ చేసి సీసీ కెమెరాలు చూసుకోవటము, టెక్నికల్ ఎవిడెన్స్ చూసుకోవటము, ఇవన్నింటినీ ఫాలోఅప్ చేసుకొని అసలు నేరస్తుని ఫస్ట్ ఆటో డ్రైవర్ని మనం అనుమానించడం జరిగింది, నర్సింహులు అనే వ్యక్తిని. ఎందుకంటే ఆ నర్సింహులు ఆమెతోటి కొంచెం కలిసి ఉండటం వల్ల కొద్దిగా అతన్ని కూడా అనుమానించడం జరిగింది. తర్వాత రూల్ అవుట్ చేసుకున్నాం అన్నీ కూడా ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ఉండి. తర్వాత అసలు నేరస్తుని మనం పట్టుకొని ఈరోజు అతన్ని మనం జైల్లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. మరి ఇట్లాంటి వ్యక్తుల్ని నమ్మొద్దని చెప్పేసి మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నా. కొంచెం అనుమానంగా ఉన్నా, కొంచెం పాత చరిత్ర ఏమైనా ఉన్నా కూడా అట్లాంటి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తూ ఈరోజు ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా మనము చెవిదిద్దులు, ముక్కు పుడక, తర్వాత ఈ కాళ్ళ పట్టీలు అమ్మేసి ఏం చేసిందంటే బ్రాస్లెట్ అను ఉంగరం చేయించాడు. అవి కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఫోన్లు, క్యాష్ కూడా టోటల్గా దాదాపు
టోటల్ వర్త్ సుమారు 53,000 వర్త్ మనం రికవర్ చేయడం జరిగింది. 72 అవర్స్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తూ సిపి సార్కి కూడా మేము వీళ్ళందరూ కూడా రివార్డ్స్ కోసం ప్రపోజల్ పంపించడం జరుగుతుంది.